Hi, this is Sarkar. Welcome to the Sarkar Movie Cults. ఈరోజు మనం దేవర సినిమా రివ్యూ గురించి కాదు కానీ ఆ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి పేరు పెట్టాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు కాదు, గత సినిమాల్లో కానీ ఆయన పర్ఫార్మెన్స్తోనే చాలా సినిమాలు లేపిన సినిమాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో కూడా తన పర్ఫార్మెన్స్కి ఎటువంటి పేరు మనం పెట్టిన అవసరం లేదు. అంత అద్భుతంగా చేశాడు. ఆయన పాత్ర మేరకు ఆయన ఏం చేయాలో అంతకు మించే చేశాడు ఆయన. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే సైఫ్, బాలీవుడ్ నుంచి తీసుకుని వచ్చి సైఫ్ అలీ ఖాన్ని అంత గొప్ప మనిషిని తీసుకొచ్చి, అంత గొప్ప ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మన వాళ్ళు అసలు ఇక్కడ ఎందుకు వాడుకోలేకపోతున్నారో అర్థం కావట్లే. ఇలాగే లాస్ట్ టైం లైగర్లో టైసన్ని తీసుకొచ్చి ఏం వాడినట్టు అసలు అంత పెద్ద ఒక స్టార్ని తీసుకొచ్చి, ఒక బాక్సర్ని తీసుకొచ్చి లైగర్ని నాశనం చేశారు క్లైమాక్స్లో ఆయన పోర్షన్తో. అలాగా సైఫ్ విగ్ ఏంటి భయ్యా, అది అసలు అది పెట్టుడు విగ్ అని అందరికి తెలుస్తూనే ఉంది. అంత గొప్ప ఆర్టిస్ట్ని తీసుకొచ్చి అసలు ఏం స్కోప్ ఉంది, రైటింగ్లో ఏం గొప్పగా రాశారు అసలు ఆయన క్యారెక్టర్ పైన చెప్పుకోవడానికి అసలు గొప్పగా 4 సీన్లు ఏమున్నాయి ఆయనకు అసలు. అంత గొప్ప ఆయన తీసుకొచ్చి ఇక్కడ వరస్ట్ చేయడం తప్పితే ఇంకేం చేసింది లేదు. నెక్స్ట్ మాట్లాడుకుంటే అసలు జాహ్నవి కపూర్ని అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాల్సిన అసలు అవసరం ఏంటి భయ్యా? మన దగ్గర అసలు ఎవరు హీరోయిన్స్ లేరా ఏంటి? సరే తీసుకొచ్చి పెట్టారు, సరే అసలు ఆ అమ్మాయి అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఏమిచ్చింది, లేదా ఆ అమ్మాయికి అంత స్కోప్ ఉన్న సీన్స్ ఏమున్నాయి అసలు సినిమాలో? మొత్తం మీద ఒక 5 to 7 minutes లేదు సాంగ్తో కలిపి అమ్మాయి. బట్ ఆ అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. మరి ఇంకా సెకండ్ పార్ట్లో ఏమైనా చెప్దాం అనుకున్నారా ఆ అమ్మాయి కదా? ఒకవేళ ఏమైనా చెప్దాం అనుకున్నా సరే సెకండ్ పార్ట్లో ఈ అమ్మాయిది క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పుకోవడానికి కూడా ఇందులో ఏం లేదు మనకి. ఓహో నెక్స్ట్ పార్ట్లో ఏమైనా ప్లాన్ చేసి ఉంటాడా ఏంటి అని అనుకుందామంటే కూడా ఇందులో ఏం లేదు. అసలు ఆ అమ్మాయిని ఎందుకు పెట్టారు? అదే కాకుండా తన ఫ్రెండ్స్ ఉంటారు, తన ఏజ్ వచ్చేసి చిన్న ఏజ్లా కనిపిస్తూ ఉంటుంది మనకి. తన ఫ్రెండ్స్ వచ్చేసి అందరూ ఓవర్ ఏజ్డ్ పీపుల్ ఉంటారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం పాత సినిమాల్లో చూస్తే వాళ్ళే అక్క క్యారెక్టర్లు, పిన్ని క్యారెక్టర్లు, అమ్మ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఇక్కడ తనకి ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళ డైలాగులు అయితే అసలు ఆ డైలాగ్ రైటింగ్ ఏందో అసలు అర్థమే కాదు మనకి. ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారో అసలు సినిమాకి సంబంధం లేకుండా మాట్లాడుతుంటారు ఏం మాట్లాడినా. అదేంటో ఎందుకు రాశారో ఆయన, మరి ఇంకా అది ఆయనకి తెలియాలి. అలాగే దసరాలో విలన్గా చేసిన ఆయన్ని ఇక్కడ పెట్టారు. అసలు ఆయన పెట్టారు సరే, అసలు పెట్టి ఏం చేసినట్టు? సైఫ్ని ఎలాగైతే యూజ్ చేశారో సేమ్ అలాగే ఆయన ఉండి వెనకాల ఉన్నట్టు, వెనకాల బ్యాచ్లో ఉన్నట్టు తిరుగుతూ ఉంటాడు. అసలు ఎందుకు పెట్టారో ఆ క్యారెక్టర్, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారో అలాగా, అసలు ఏం యూజ్ చేద్దామని పెట్టారో కూడా మనకు అర్థం కాదు. ఆ క్యారెక్టర్ వచ్చి అలా వెళ్ళిపోతుంటుంది. ఫస్ట్ హాఫ్లో చూసిన సీన్స్ అన్నీ సెకండ్ హాఫ్లో రిపీటెడ్ సీన్స్ ఉంటాయి. అసలు సెకండ్ హాఫ్లో ముందు చూసిన ఫస్ట్ హాఫే వస్తూ ఉంటే ఎంత లాగ్ ఉంటుందంటే కూడా అది తలనొప్పి వస్తుంటుంది. ఫస్ట్ ఆల్రెడీ చూసాం కదరా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇది చూడడం, అసలు దీనివల్ల ఏం చెప్తున్నాడు కథకు అవసరమా ఇది అని అనిపిస్తుంటుంది మనకి. సేమ్ సీన్స్, సేమ్ ఫైట్స్ అన్నీ. ఇంకోటి అతి గొప్ప క్యారెక్టర్ ఏదైనా ఉందంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఒకటి పెట్టారు. సరే ఎందుకు పెట్టారు? కేవలం దేవరా కథ చెప్పడానికి మాత్రమే ఆయన్ని పెట్టుకున్నట్టు ఉంటుంది. కేజీఎఫ్లో పెద్ద ఆయన ఎలివేషన్ ఇచ్చినట్టు ఆ ఎలివేషన్స్ ఇవ్వడానికే పెట్టుకున్నట్టే ఉంటుంది తప్పితే అసలు ఈయన క్యారెక్టర్ ఏంటో తెలియదు మనకి. కేవలం ఆ ఎలివేషన్ ఇవ్వడానికి, కథ చెప్పడానికి వస్తూ ఉంటాడు ఆయన, అంతే. అది తప్ప ఇంకోటి ఉండదు ఆ క్యారెక్టర్ పని. సినిమా మొత్తం 3 సంవత్సరాలు తీసేమని సినిమా టీం చెప్పుకుంటూ ఉన్నారు. 3 సంవత్సరాలు ఏమేమి తీసారో, ఎక్కడెక్కడ తీసారో అని మనం క్యూరియస్గా వెళ్ళి చూస్తే సినిమా మొత్తం మ్యాక్సిమం సీజీ వర్క్ ఉంటుంది. సీజీ వర్క్ అంటే ఏంటి? గ్రీన్ మ్యాట్లో ఆర్ బ్లూ మ్యాట్లో చేసే వర్క్ని సీజీ వర్క్ అంటారు. ఇది లోపల స్టూడియో లోపల చేసేదానికి అసలు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందో అర్థం కాదు. అన్ని సంవత్సరాలు తీసేయమని చెప్పుకుంటున్నారు. గొప్ప లొకేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సముద్రం 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 అని చెప్తా ఉంటారు సినిమా అంతా. సినిమా మొత్తం ఒక వైడ్ షాట్ ఉండదు సముద్రంలో తీస్తున్నట్టు. మొత్తం మిడ్ రేంజ్ షాట్లు, క్లోజప్ షాట్లే పెట్టేస్తుంటారు, 1-2 తప్పితే. ఎందుకంటే వైట్ షాట్స్ చేస్తే మళ్ళీ మనం సముద్రం దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని వీళ్ళు ఇదంతా స్టూడియోలో చేశారు కాబట్టి
అన్ని మిడ్ రేంజ్ షాట్లు, క్లోజ్ షాట్లు వేసి మొత్తం కవర్ చేశారు అదే సముద్రం అని. సముద్రం అని ఇంకోటి ఏంటంటే, సముద్రం ఒడ్డున ఇంటర్వెల్ ఫైట్ జరుగుతూ ఉంటుంది పెద్దగా. అంత పెద్ద ఇంటర్వెల్ ఫైట్ జరుగుతుంటే సముద్రం ఒడ్డున జరిగితే సముద్రంలో నీళ్లు ఎర్రబడుతుంటాయి. ఇది సముద్రంలో జరగలేదు, సముద్రం నీళ్ళ దగ్గరికి వెళ్ళి జరగలేదు. ఆ ఒడ్డుకి కొంచెం ముందుకు కూడా వెళ్ళి జరగదు ఆ ఫైట్. ఆ ఒడ్డున జరుగుతుంది, పూర్తిగా ఒడ్డున జరిగే ఫైట్ అది. కానీ సముద్రంలో నీళ్లు మాత్రం ఎరుపు రంగుగా మారుతాయి. ఎందుకు మారినాయో ఇక ఏంటో మరి అది కొరటాల సార్కి తెలవాలి, ఆయననే చెప్పాలి. ఇంకోటి గొప్ప విషయం ఇంకోటి ఏం చెప్తున్నారంటే, రిలీజ్కి ముందు కళ్యాణ్ రామ్ గారు చెప్తారు ఒక ఇంటర్వ్యూలో, గేమ్ ఆఫ్ థ్రోన్స్ని మించి ఉంటుంది మాది అని. భయ్యా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ మీరు చూసుకుంటే అక్కడ ఉన్న క్యారెక్టర్లు కానీ, సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, ఆ డైరెక్టర్ కానీ అసలు అది వేరే లెవెల్, వేరే రేంజ్. అసలు అది మనం వన్స్ అది చూసిన తర్వాత ఇంకోటి మనకు చూసినా ఎక్కదు అన్నట్టు ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన వెబ్ సిరీస్లలోనూ టాప్ రేటింగ్ వెబ్ సిరీస్ అంటారు దాన్ని. అలాంటి దాంతో పోల్చారు సరే, అందులో ఉన్న గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉన్న చైర్ని సేమ్ కాపీ కొట్టి ఇక్కడ పెట్టేశారు, ఓకే. బట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉన్న ఎటువంటి క్లిఫ్ హ్యాంగర్ ఉండదు ఇందులో సినిమాలో. ఇంటర్వెల్ ముందు కానీ ఆ ఎండింగ్ వేసిన వరస్ట్ క్లిఫ్ హ్యాంగర్ ఇప్పటి వరకు వచ్చిన తెలుగు టాలీవుడ్ మూవీస్లో వరస్ట్ అంటే వరస్ట్ క్లిఫ్ హ్యాంగర్ ఇది. మళ్ళీ దాన్ని వీళ్ళు గేమ్ ఆఫ్ థ్రోన్స్తో పోలుస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్తో పోల్చడానికి అసలు ఏం పోలిక ఉంది? అసలు ఒక్క పోలిక లేదు. దాన్ని మించి ఉంటుందని చెప్పారు. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే హైప్ వచ్చేస్తుందని వాళ్ళ ఫీల్. కానీ అలా చెప్పడం వల్ల ఆ గేమ్ ఆఫ్ థ్రోన్కి మించి ఉంటుంది అని సినిమా హైప్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళు కాస్త ఇంత ఇలా ఉండేసరికి చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇంత వరస్ట్ మేకింగ్, ఇంత వరస్ట్ ప్లాట్ పెట్టుకొని గేమ్ ఆఫ్ థ్రోన్కి మించి ఉన్నది అని అనడం ఇదే పెద్ద వరస్ట్ థింగ్. ఓల్డ్ స్టైల్ ప్లాట్, ఓల్డ్ స్టైల్ టెంప్లేట్ అది అసలు రెగ్యులర్ అంటే రెగ్యులర్. మళ్ళీ దీన్ని పెద్ద పెద్ద వాటితో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మీద మేము స్టడీ చేసాము, 300 సినిమా మీద స్టడీ చేసాము, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లెవెల్లో తీసాము అని చెప్పుకున్నారు వీళ్ళు. బట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది అంత వరస్ట్ ప్లాట్తో ఉంటుందా, అంత వరస్ట్ టెంప్లేట్ ఉంటుందా? అది డైరెక్టరే చెప్పాలి మరి. అసలు దాంతో ఎందుకు పోల్చుకున్నారో దానికి దగ్గరగా కూడా లేదు. అసలు ఏదో ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాలా ఉన్నది. అది కూడా ఫస్ట్ హాఫ్ వరకునే పర్లేదు అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్లో ఉన్న రిపీటెడ్ సీన్స్, ల్యాగు, డ్రామా, కూతుర్ని పెట్టాడు, అది కూతురులాగా కూడా మనకు అనిపించదు, పనమ్మాయిలాగా అనిపిస్తుంది. అది అందరూ పనమ్మాయి అనే అనుకుంటారు. మరి అది ఆయనకు అలా ఎలా పెట్టాలనిపించిందో, కనీసం కూతురు ఎంట్రీ కూడా ఒక దగ్గర చూపించకుండా డైరెక్ట్ తన కూతురే తిను అని చెప్పడం అసలు అది రైటింగ్ స్టైల్లోనే వరస్ట్. అదొకటి. లాస్ట్లో చెప్పాల్సింది ఏమైనా ఉందంటే, అసలు పార్ట్ 2కి స్కోప్ లేదు అసలు. అరే ఇరికిచ్చి పెడదాము అన్నా సరే స్కోప్ లేదు. అంత వరస్ట్ క్లిఫ్ హ్యాంగర్ వేసి పార్ట్ 2కి ఎట్లా పెడతారు స్వామి? అసలు అర్థం ఉండాలా. అలాంటి నరేషన్లో స్టోరీ చెప్పి అసలు ఫ్లాట్గా ఉన్నది ప్లాట్ కూడా. అసలు ఏం చేద్దామని మీరు సెకండ్ హాఫ్ మళ్ళీ దీనికి? అసలు ఒక పార్టే ఇది వేస్ట్. అలాంటిది మళ్ళీ దీన్ని సెకండ్కి ఇంకెంత ల్యాగ్ చేద్దాం అనుకున్నారో, లేదా గేమ్ ఆఫ్ థ్రోన్స్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ 300 చెప్పినట్టు సెకండ్ పార్ట్లో ఇట్లాంటి సీన్స్ ఏమైనా అందులో పెడతారో, లేదా ఆల్రెడీ చేసి ఉన్నారో మరి ఇక అది డైరెక్టర్కే తెలియాలి. డైరెక్టర్ ఏం చెప్తున్నాడంటే, ఒక 5 మినిట్సే ఇప్పటివరకు మేము సెకండ్ పార్ట్కి షూట్ చేసి ఉన్నాము, తీస్తామో లేదో కూడా ఇంకా ఆయనకు కూడా డౌటే సెకండ్ పార్ట్. మరి ఇంకా ఏం చేస్తారో చూడాలి మనం సెకండ్ పార్ట్ వచ్చే వరకు. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.